ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాబు, ఇప్పుడు మా అల్లుడు గారు అమెరికాలోనే ఉన్నారా? ఆయన సంవత్సరం క్రితం వరకు ఇక్కడున్నమాట నిజమేనండి. ఇక్కడైనా స్టార్టప్ కంపెనీలు, బిజినెస్లు అన్నీ ఉన్నాయి. ఆ, ఆ, కానీ సంవత్సరం నుండి ఆయన ఇక్కడ ఉండట్లేదు. ఆ. మరి ఇప్పుడు ఎక్కడుంటున్నారండి? మా అల్లుడు గారి గురించి వివరాలు ఇప్పుడు ఎలా తెలుస్తాయి? ఒక పని చేయండి, హైదరాబాద్లో మాధవరావు గారని తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన యుఎస్లో మన తెలుగు కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళ వివరాలు అప్డేట్ చేస్తూ ఉంటారు. మీరు గనక వారిని కలిస్తే మీ అల్లుడి గారి గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆ, ఆ, సరే బాబు, చాలా థ్యాంక్స్. కానీ ఆ, ఆ, మా మాధవరావు గారు సిటీలో ఎక్కడున్నారో ఏంటో ఆ వివరాలు ఎలా తెలుస్తాయి బాబు? ఒకసారి ఆయన ఎక్కడుంటారు ఏంటి అని అన్నీ ఫాలో అప్ చేసి మీకు ఆ డీటెయిల్స్ అన్నీ పంపిస్తానండి. ఆ, ఆ, అలాగే బాబు. ఆ, నేను అడగగానే నాకు ఇన్ని వివరాలు చెప్పారు. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో పర్లేదండి, ఇంక నేను ఉంటాను. అలాగే బాబు. ఎలాగైనా మాధవరావు గారిని కలవాలి. మా అమ్మాయికి గొప్పింటి సంబంధం, అమెరికా సంబంధం అని ₹1,00,00,000 కట్టం ఇచ్చి పెళ్లి చేశాను కదా బాబా. అల్లుడు గారు సంవత్సరం నుంచి అమెరికాలో ఉండడం లేదు అంటే పెళ్లి తర్వాత అసలు అమెరికా వెళ్ళలేదా? ఒకవేళ వెళ్ళకపోతే కనకమైన ఆ విషయం చెప్పాలి కదా. ఆ, ఎవరు నాకు చెప్పలేదేంటి? ఆ, అసలు అసలు ఏం జరుగుతుంది? ఆ బాంబు నుంచి బిహారీ గారిని, బిహారీ గారి ఫ్యామిలీని అయితే కాపాడగలిగాను. కానీ అసలు ఆ బాంబు పెట్టింది ఎవరో ఏంటో అర్థం కావడం లేదు. ఎవరికి బాంబు పెట్టే అవసరం ఉంటుంది? ఎవరు బిహారీ గారి ఫ్యామిలీ మీద కుట్ర పన్నింది? అసలు అంబికమ్మ పెళ్లి జరుగుతుంటే ఆ సుభాష్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఆ బాంబు ప్లాను సుభాష్దే అయి ఉండొచ్చు కదా. ఛాన్స్ ఉంది, సుభాష్ కూడా ఆ పని చేసి ఉండొచ్చు. హలో లక్ష్మి. హలో సంధ్య, బిజీగా ఉన్నారా? లేదు లక్ష్మి, చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను. ఏమీ లేదు సంధ్య, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు లక్ష్మి.
ఇలా జరిగింది సంధ్య. ఎవరిలా చేశారో అర్థం కావట్లేదు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఆమ్, కొంతమంది మీద అనుమానంగా ఉంది. ముఖ్యంగా అయితే సుభాష్ మీదే డౌట్ ఉంది. సుభాష్ అంటే? ఆమ్, అదే అంబికమ్మకి బాగా తెలిసిన వ్యక్తి. ఇంతకు ముందు మా కంపెనీలో చిన్న ఫ్రాడ్ చేశాడని అతన్ని అరెస్ట్ చేయించి తీసేశారు కదా, అతనే సుభాష్. ఓ తనా, గుర్తొచ్చింది. ఆ సుభాష్ మీద ఎంక్వైరీ చేయాలి. అతను ఈ 2-3 రోజుల నుంచి ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో అవన్నీ కొంచెం ఎంక్వైరీ చేసి చెప్తారా? ఆ, అలాగే లక్ష్మి, నాకు కొంచెం టైం ఇస్తే నేను ఎంక్వైరీ చేయించి డీటెయిల్స్ చెప్తాను. సరే సంధ్య, థ్యాంక్ యూ. లక్ష్మి, బీ కేర్ఫుల్. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే. హలో హెడ్ గారు. మేడం చెప్పండి. నాకు ఆ సుభాష్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కావాలి. అలాగే మేడం, పంపిస్తాను. సరే, నేను ఆన్ ది వేలో ఉన్నాను, వస్తున్నాను. ఓకే మేడం. అమ్మయ్యా, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి నా మీద ఏ డౌట్ రాలేదు కదా? ఎవ్వరికి ఎటువంటి అనుమానం రాకుండా చాలా బాగా మేనేజ్ చేసావు సుభాష్. 2 రోజులు, 2 రోజులు మనం అందరినీ నమ్మిస్తే చాలంబిక. మనిద్దరికి పెళ్ళైపోతుంది. మన పెళ్ళి అయిపోయిన తర్వాత మనం ఏం చెయ్యాలి అనే ప్లాన్ కూడా నా దగ్గర రెడీగా ఉంది సుభాష్. హ్మ్. ఆ ప్లాన్ ని అమలు చేస్తాం. ఈ ఆస్తుల్ని, ఈ బిజినెస్ని మన గ్రిప్లోకి తెచ్చుకుంటాం. నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది అంబిక. నేను అనుకున్నది ప్రతిదీ జరగాలంటే మన పెళ్ళి అయ్యేంత వరకు ఆ లక్ష్మికి గాని, విహారికి గాని ఎలాంటి డౌటు రాకుండా మేనేజ్ చెయ్యాలి. నాకు తెలిసి ఇంట్లో వాళ్ళందరూ నన్ను పూర్తిగా నమ్మేశారు. ఎటువంటి డౌటు రాదు, నన్ను నమ్ము. అసలు వాళ్ళడ్డే లేకపోతే మన పెళ్లి ఎలాంటి అవాంతరాలు లేకుండా హాయిగా జరిగిపోతుంది సుభాష్. అంబిక, నాకు చిన్న పనుంది, నేను బయటికి వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. అమ్మా, ఏంటే? ఆ ఐవీఎఫ్ డాక్టర్తో మాట్లాడతానన్నావు కదా, మాట్లాడావా? ఆహా, లేదే, ఇంకా మాట్లాడలేదు. మాట్లాడమ్మా. ఆ లక్ష్మికి సరోగసి చేసి 10 రోజులవుతుంది. ఇంతవరకు ఏ సిమ్టమ్స్ కనిపించట్లేదు తనలో. సరే ఉండు, ఫోన్ చేసి మాట్లాడతాను.